హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2024లో సన్ రైజ్ హైదరాబాద్ అభిమానులందరికీ చాలా ఆనందకరమైన రోజు నిన్న అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్లే ఆఫ్ వెళ్ళడమే కాదు, టాప్ 2తో ప్లే ఆఫ్ వెళ్ళింది ఈఎస్ఆర్హెచ్. అండ్ చాలా అద్భుతమైన మ్యాచ్ ఆడింది. అంతకుముందు అయితే ఒకటి పంజాబ్ కింగ్స్ మీద భారీ తేడాతో గెలిచింది. అండ్ ఈ విధంగా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అంతా నిన్నటి మ్యాచ్ని ఎంజాయ్ చేసినవారు అండ్ టాప్ 2కు వెళ్ళడం పట్ల హ్యాపీగా ఉన్నవారు వీడియోని లైక్ చేయండి. సో ఎంతమంది హ్యాపీగా ఉన్నారనేది అర్థం కావాలి అందరికీ. అండ్ అదేవిధంగా కామెంట్ చేయండి ఫైనల్కి ఎవరు వెళ్తారనేది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఐపీఎల్ అండ్ ఎస్ఆర్హెచ్ అప్డేట్ కోసం. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎస్ఆర్హెచ్ నిన్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్తో ఆడింది. ఆ మ్యాచ్ గెలవడం ఎంత ఇంపార్టెంట్ అంటే తర్వాత మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్తోని రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ వర్షంతోని రద్దయింది. ఒక పాయింట్ వచ్చింది రాజస్థాన్ రాయల్స్కి. ఒకవేళ నిన్న ఎస్ఆర్హెచ్ గెలవకపోయి ఉంటే టాప్ 2కి వెళ్ళేది కాదు. ప్లే ఆఫ్కి ఎలాగూ వెళ్ళేది, కానీ టాప్ 2కి వెళ్ళేది కాదు. టాప్ 2కి వెళ్ళడం వల్ల 21st నాడు కేకేఆర్తో మ్యాచ్లో ఆడాల్సి ఉంటుంది. అది గెలిస్తే డైరెక్ట్ ఫైనల్. ఒకవేళ ఓడిపోయినా కూడా నెక్స్ట్ 22nd రాజస్థాన్ రాయల్స్ అండ్ ఆర్సీబీ మ్యాచ్లో విన్నర్తోని ఆడడానికి ఇంకొక అవకాశం ఉంటుంది. అది గెలిచినా కూడా డైరెక్ట్ ఫైనల్. సో 2 అవకాశాలు ఉంటాయి. ఇది చాలా అద్భుతమైన అవకాశం అని చెప్పొచ్చు సన్ రైజ్ హైదరాబాద్కి. ఎందుకంటే గత కొన్ని 3 సీజన్లుగా చాలా అవమానాలు భరించింది. చాలా మంది కూడా ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు వీళ్ళ మ్యాచెస్ చూసినవారు. సో ఈ విధంగా ఈసారి చెలరేగింది ఎస్ఆర్హెచ్. బ్యాటింగ్లో ముఖ్యంగా అన్ని రికార్డ్స్ బ్రేక్ అయ్యాయి. బౌలింగ్లో అంత ఇంప్రెసివ్గా లేదని మరొకసారి ప్రూవ్ అయింది పంజాబ్ కింగ్స్ మీద. అది బ్యాటింగ్ వికెట్ కాబట్టి అని మనం చెప్పుకోవచ్చు. పంజాబ్ కింగ్స్ అయితే 214 కొట్టింది, 5 వికెట్స్ డౌన్ అయ్యాయి, 214 కొట్టింది. అండ్ దీంట్లో కొత్త ప్లేయర్స్ కూడా అద్భుతంగా ఆడారు. అండ్ ప్రవ్ సిమ్రాన్ సింగ్ అండ్ అండ్ తర్వాత భువనేశ్వర్ 4 ఓవర్లో 36 అండ్ కమిన్స్ 4 ఓవర్లో 36. సో ఇది మంచి బౌలింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అంత మంచి బ్యాటింగ్ వికెట్ మీద చాలా పొదుపుగా రన్స్ ఇచ్చారు. ఒక నితీష్ కుమార్ మాత్రం కాస్త ఎక్స్పెన్సివ్ ప్రూవ్ అయ్యాడు, కానీ బ్యాటింగ్లో కవర్ చేశాడు నితీష్ కుమార్. అది సో మొత్తానికి ఇంత స్కోర్ను చేజ్ చేస్తుందా లేదా అనే సందేహంతో బయలుదేరిన ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బాల్కి ట్రావిస్ హెడ్ ఒక దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు, అవుట్ అయ్యాడు. సో ప్రతి మ్యాచ్లో కూడా ఎవరు ఆడలేరు. అండ్ అదేవిధంగా ఇప్పుడు రాహుల్ త్రిపాఠిని తీసుకున్నారు ఈ మ్యాచ్లో. అతడు మాత్రం మూమెంటం ఇచ్చాడు. 33 రన్స్ కొట్టాడు 18 బాల్స్లో, 4 4లు 2 6లు. సో రాహుల్ త్రిపాఠి ఇక నుంచి నెంబర్ 3లో మళ్ళీ వస్తాడు ఖచ్చితంగా. మనకు ప్లే ఆఫ్లో కూడా రాహుల్ త్రిపాఠిని నెంబర్ 3లో ఆడిస్తారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు రాహుల్ త్రిపాఠి. ఆ తర్వాత అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ మాత్రం ఒక సునామీ ఇన్నింగ్స్. 68 రన్స్ కొట్టాడు 28 బాల్స్లో, 5 4లు 6 6లు, 41 6లతో ఐపీఎల్లో హైయెస్ట్ 6లు కొట్టిన ప్లేయర్గా నిలిచాడు. సో అభిషేక్ శర్మ ఆడే విధానం చూస్తుంటే ఇతడు ప్రపంచంలో ఒక బిగ్ హిట్టర్, ఒక స్మాషింగ్ ఓపెనర్ అయ్యే ఛాన్స్ ఖచ్చితంగా కనిపిస్తుంది ఇంకొక 1 year ఇలానే కొనసాగితే మాత్రం. సో ఆ 6లు కొట్టడం 4లు కొట్టడం హ్యాండ్ పవర్ చాలా అత్యద్భుతం అని చెప్పొచ్చు అభిషేక్ శర్మది. నితీష్ కుమార్ కూడా 37 కొట్టాడు అండ్ హెన్రిచ్ క్లాసెన్ 42. అండ్ ఈ విధంగా అయితే 19.1 ఓవర్లో చేజ్ చేశారు. సో ఎప్పుడు కూడా ఓడిపోతుంది అనిపించలేదు, చేజ్ చేస్తుందనే అనిపించింది మనకు ఫస్ట్ బాల్లో ట్రావిస్ హెడ్ అవుట్ కావడం తప్పించి. సో ఈ మ్యాచ్ గెలిచారు అండ్ ఈ మ్యాచ్ విజయం ద్వారా 17 పాయింట్లు వచ్చాయి. అండ్ రాజస్థాన్ రాయల్స్ అయితే అప్పటికే 16 పాయింట్లతో ఉంది. అండ్ కోల్కతా నైట్ రైడర్స్తో మ్యాచ్ ఉంది. అది వర్షం వల్ల వాయిదా పడుతూ వచ్చింది టాస్. అండ్ చివరికి టాస్ కూడా వేశారు. కోల్కతా నైట్ రైడర్స్ టాస్ గెలిచింది, 7 ఓవర్ల మ్యాచ్ అన్నారు. సో ఆ మ్యాచ్ జరిగేది ఉంటే అంత చిన్న మ్యాచ్ 7 ఓవర్లలో ఏదైనా జరగవచ్చు. అప్పుడు రాజస్థాన్ రాయల్స్ గెలిచి ఉంటే ఒకవేళ రాజస్థాన్ రాయల్స్ నెంబర్ 2గా ప్లే ఆఫ్కు వెళ్ళేది అండ్ అప్పుడు ఆర్సీబీతో ఆడాల్సి వచ్చేది ఎస్ఆర్హెచ్. సో ఇప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది 2016లో ఎస్ఆర్హెచ్ కప్పు గెలిచినప్పుడు ఆర్సీబీతో ఆడి ఫైనల్లో ఆర్సీబీని ఓడించి గెలిచింది. సో ఇప్పుడు ఆర్సీబీ కూడా ప్లే ఆఫ్కి వచ్చేసింది రాజస్థాన్ రాయల్స్తోని. ఆర్సీబీ ఒక మంచి ఫామ్లో ఉంది. బ్యాట్స్మెన్ అందరూ కూడా ఇరగదీస్తున్నారు. బౌలింగ్లో కూడా దయాల్ అండ్ వీళ్ళంతా ఫామ్లోకి వచ్చారు, కరణ్ శర్మ. సో వీళ్ళంతా కూడా ఫామ్లో ఉన్నారు. సో ఆర్సీబీ బాగానే ఆడుతుంది అండ్ రాజస్థాన్ రాయల్స్ అంత బాగా ఆడట్లేదు, వరుసగా మ్యాచ్లు ఓడిపోతూ వస్తున్నారు. నాకు తెలిసి ఆర్సీబీ రాజస్థాన్ రాయల్స్ ఓడిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక ప్లే ఆఫ్ మ్యాచ్లో ఇంకొక దాంట్లో ఎలిమినేటర్లో ఆర్సీబీ కేకేఆర్ని కనుక ఎస్ఆర్హెచ్ ఓడించి ఫైనల్కి వెళ్తే, కేకేఆర్ని ఓడించి ఆర్సీబీ వస్తే సేమ్ 2016 రిపీట్ అవుతుంది అని నాకైతే అనిపిస్తుంది. సో అలా అయినట్లయితే ఎస్ఆర్హెచ్ టీంలో ఖచ్చితంగా ఇప్పుడు ఎలాంటి మార్పులు చేసే అవకాశం అయితే లేదు నాకు తెలిసి. వాళ్ళు ఏ టీం అయితే ఆడారో నిన్నటి మ్యాచ్లో సేమ్ అదే టీంతో వాళ్ళు బరిలోకి దిగుతారు. ఎందుకంటే రాహుల్ త్రిపాఠి కూడా ఫామ్లో కనిపించాడు అండ్ అన్మోల్ ప్రీత్ సింగ్ ఇలా రకరకాల ప్లేయర్స్ని ట్రై చేశారు, మయాంక్ అగర్వాల్ని ట్రై చేశారు, ఎవరు సెట్ కాలేదు. నిన్న రాహుల్ త్రిపాఠి మంచి ఇన్నింగ్స్ ఆడాడు.
ఆడాడు. సో వరుస 4లు 6లు కొడుతూ చాలా కాన్ఫిడెన్స్గా కనిపించాడు. సో ఇక నుంచి ఆ మ్యాచ్లు ప్లే ఆఫ్ మ్యాచ్ అండ్ ఫైనల్ మ్యాచ్ కూడా రాహుల్ త్రిపాఠిని ఆడించవచ్చని నేను అనుకుంటున్నాను. సో బిగ్ అడ్వాంటేజ్ ప్లస్ ఏంటంటే నిన్నటి మ్యాచ్ గెలవడం అండ్ 2 సేమ్ పాయింట్స్ ఉన్నా కూడా హైయెస్ట్ రన్ రేట్తోని నెంబర్ 2కి వెళ్ళింది ఎస్ఆర్హెచ్. సో ఈ హైయెస్ట్ రన్ రేట్ అనేది లక్నో సూపర్ జెయింట్స్ని అత్యంత భారీ తేడాతో 9.1 ఓవర్స్లోనే చేజ్ చేశారు. సో ఆ విధంగా చేజ్ చేయడం వల్ల వచ్చినటువంటి ఈ హైయెస్ట్ రన్ రేట్తోని ప్లే ఆఫ్లో అయితే టాప్ 2గా వెళ్ళింది సన్ రైజర్స్ హైదరాబాద్. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ముఖ్యమైన బలం ఇప్పుడు బ్యాటింగ్ అని చెప్పుకోవచ్చు. ట్రావిస్ హెడ్ అండ్ అదేవిధంగా అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నితీష్ కుమార్, హెన్రిచ్ క్లాసెన్, షాబాద్ అహ్మద్, అబ్దుల్ సమద్, సాన్వీర్ సింగ్ అండ్ ప్యాట్ కమిన్స్ ఒక 10 మంది బ్యాట్స్మెన్ అయితే కనిపిస్తున్నారు. అండ్ కోల్కతా నైట్ రైడర్స్తోని అహ్మదాబాద్లో ఆడబోతుంది. సో గ్రూప్ స్టేజ్లో ఎలా అయితే హర్షిత్ రాణా ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ని రెచ్చగొట్టాడో దానికి చిన్నగా లెసన్ చెప్పే ఛాన్స్ కూడా ఎస్ఆర్హెచ్కి ఇప్పుడు ఉంది. అందులో కోల్కతా నైట్ రైడర్స్ టీంలో డేంజరస్ ప్లేయర్స్ ఉన్నారు. ఒకటి నెంబర్ 1 వరుణ్ చక్రవర్తి ఉన్నాడు, సునీల్ నారాయణ్ ఉన్నాడు. సో ఫాస్ట్ బౌలర్స్ కూడా హర్షిత్ రాణా అండ్ మిచెల్ స్టార్క్ వీళ్ళు కూడా చాలా బాగా బౌలింగ్ అయితే వేస్తున్నారు. సో మీరు చూస్తే కోల్కతా నైట్ రైడర్స్ ఒక ఆల్రౌండ్ టీం అని చెప్పొచ్చు. అందులో బిగ్ హిట్టర్స్ అయిన ఆండ్రీ రస్సెల్ ఉన్నాడు, రింకు సింగ్ ఉన్నాడు అండ్ అన్ని రకాల ప్లేయర్స్ ఉన్నారు. ఒక ఫిల్ సాల్ట్ వాళ్ళ టీం నుంచి వెళ్ళిపోవడం ఒకటే వాళ్ళకు డిసడ్వాంటేజ్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు ఓపెనర్ లేడు, మంచి స్మాషింగ్ ఓపెనర్ లేడు. గుర్బాజ్ ఆడతాడు ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్, కానీ ఈ మధ్య అతడు మ్యాచ్లు ఆడలేడు. అండ్ సునీల్ నారాయణ్ ఎప్పుడు అవుట్ అవుతాడు, ఎప్పుడు కొడతాడు అనేది తెలియదు. నిలకడగా అయితే సునీల్ నారాయణ్ ఆడలేడు. సో వాళ్ళ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ని దెబ్బతీసినట్లయితే వాళ్ళని ఒక 150, 160కి కవర్ చేసి ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ సునీల్ నారాయణ్ అండ్ వరుణ్ చక్రవర్తి ఖచ్చితంగా వీళ్ళ 8 ఓవర్లలో వీళ్ళు నాకు తెలిసి ఒక 50 రన్స్ కంటే ఎక్కువ ఇవ్వరు. అంత క్వాలిటీ స్పిన్నర్స్ వీళ్ళు. సో ఈ స్పిన్నర్స్ని ఆడడం ఒక్కరిని కాస్త చూసుకొని ఈ 8 ఓవర్లో కనీసం ఒక 60 రన్స్ వరకు కొట్టినట్లయితే డెఫినెట్గా ఎస్ఆర్హెచ్ ఆ ఫస్ట్ ప్లే ఆఫ్లోనే గెలిచి ఫైనల్కి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో దీనికోసం అయితే ఖచ్చితంగా ఈ స్పిన్ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 2 టాప్ స్పిన్నర్స్ ఉన్నారు. అండ్ అదేవిధంగా బ్యాట్స్మెన్లో ఆండ్రీ రస్సెల్, రింకు సింగ్ వీళ్ళని కవర్ చేయాల్సి ఉంటుంది, వీళ్ళని అవుట్ చేయాల్సి ఉంటుంది. సో మొత్తానికి ఒక ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఆల్రెడీ వాళ్ళది బ్రేక్ అయిపోయింది. ఫిల్ సాల్ట్ లేకపోవడం ఎస్ఆర్హెచ్కు చాలా మంచి అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ చూస్తే బ్యాట్స్మెన్ అందరు కూడా ఫామ్లోకి వచ్చారు. ఇప్పుడు రాహుల్ త్రిపాఠి కూడా ఫామ్లోకి వచ్చాడు. ఒక్కసారి ఫామ్లోకి వస్తే రాహుల్ త్రిపాఠి ఒక విధ్వంసకర ఆటగాడు. సో అతడు ఫామ్లోకి రావడం చాలా పెద్ద శుభపరిణామం అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా జరిగే ఎస్ఆర్హెచ్ కనుక కేకేఆర్ను ఒక షాక్ తినిపించి అహ్మదాబాద్లో జరిగే ఈ ప్లే ఆఫ్లో కనుక గెలిచినట్లయితే డైరెక్ట్ ఫైనల్ వెళ్తే అది అభిమానులకు ఒక పెద్ద డ్రీమ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్యాట్ కమిన్స్ అండ్ డానియల్ వెట్టోరీ ఈ సీజన్లోనే కోచింగ్ బాధ్యత తీసుకున్నాడు. డానియల్ వెట్టోరీ అండ్ కెప్టెన్గా ప్యాట్ కమిన్స్ వచ్చాడు. సో వీళ్ళు రావడంతో టీం మారిపోయింది. ప్లేయర్స్ పెద్దగా మారకున్నా కూడా టీం మారిపోయింది. మెయిన్గా ట్రావిస్ హెడ్ రావడం అండ్ ఓపెనర్స్ అంత మంచి అద్భుతమైన ఫామ్లో ఉండడం. సో వీళ్ళు వచ్చినప్పటి నుంచి ఒక తుఫాన్ ఇన్నింగ్స్ ఆడుతున్నారు. ఖచ్చితంగా ఒక 300 స్ట్రైక్ రేట్తో కొడుతున్నారు రన్స్. అది మామూలు విషయం కాదు. అభిషేక్ శర్మ అయినా, ట్రావిస్ హెడ్ అయినా అంత వేగంగా ఆడడం, అన్ని 6లు కొట్టడం, ఏకంగా ఒక ఇండియన్ ఒక ఐపీఎల్లో కొట్టిన హైయెస్ట్ 6లు అభిషేక్ శర్మ. ఎస్ఆర్హెచ్ యొక్క బీభత్సమైన ఇన్నింగ్స్లకు కారణం అభిషేక్ శర్మ అని కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికైతే గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ప్లే ఆఫ్లో ఎలా జరుగుతుందో ఇంకో వీడియోలో చెప్తాను.